ఓం శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఆత్మవిశ్వాసం ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఆధ్యాత్మిక జగత్తులో కూడా వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా నిత్యం ఎవరైతే యోగ సాధన చేస్తూ ఉంటారో, ధ్యానాన్ని చేస్తూ ఉంటారో, మెడిటేషన్ చేస్తుంటారో వారిలో వచ్చేటువంటి కొన్ని ప్రథమ గుణాలలో ఆత్మవిశ్వాసం ఒకటి, అలాగే ఆత్మస్థైర్యం. అందుకే చూడండి, ఒకప్పుడు ఋషులు మునులు ఎక్కడుండేటువంటి వారు? కీంకారణ్యాల్లో ఉండేటువంటి వారు. పులి చర్మాన్నే కింద శయ్య కింద వేసుకుని దాని మీదే కూర్చుని తపస్సు చేసేటువంటి వారు. అదే ఇప్పుడు మనం చీకటిగా ఉన్న ప్రదేశంగా కారులో వెళ్ళాలన్నా కూడా మనం భయపడిపోతాం, బాబాయ్ అక్కడ చీకటి, లైట్స్ ఉండవు అని. కానీ వాళ్ళు ఒకప్పుడు పులులు, పాములు వాటన్నిటి మధ్య కూడా వాళ్ళు తిరిగేటువంటి వారు. ఎందుకంటే యోగ శక్తి అనేటువంటిది ప్రకృతిని కూడా వశపరుచుకోగలదు. అందుకే మనం చూస్తూ ఉంటాము, ఒకప్పుడు ఋషులు మునులు కేవలం నీటి మీదే బతికారు, కేవలం పండ్లతోనే వాళ్ళు జీవించారు అని. ఎందుకు అంటే ఈ ప్రకృతిని కూడా వాళ్ళు వశపరుచుకుంటారనమాట. ఈ ప్రకృతికి కూడా ఆకలి దప్పికలను కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. కాబట్టి ఇలాంటి ఆత్మస్థైర్యం అనేటువంటిది యోగ సాధన వల్ల, ధ్యానంలో ఎప్పుడైతే మనం పరమాత్మతో, భగవంతునితో మనం కనెక్ట్ అవుతామో అప్పుడు ఈజీగా లభిస్తుంది. బ్రహ్మకుమారీస్ అనే కాదు, చాలా ఆధ్యాత్మిక సంస్థల్లో తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్య యోగ సాధన అనేటువంటిది ద ఫస్ట్ రూల్. దాన్ని బ్రహ్మ ముహూర్తము, బ్రహ్మ గడియలు, అమృత వేళ అని అంటారు. చాలా మంది అడుగుతారు, 3 నుంచి 5 వరకు మీకు అసలు మెడిటేషన్ ఎలా కుదురుతుంది సిస్టర్, ఆ టైంలో మీరు చేయగలుగుతారా అని చెప్పేసి. కానీ ఎక్కడైతే ఆ ప్రాప్తి అనేటువంటిది లభిస్తుందో, ప్రాప్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని కష్టాలు కూడా మనకి దూరంగా అయిపోతాయి. అది కష్టం కింద మనకి అనిపించదు, ఇష్టంగా మనం చేస్తాం. ఇంకా కొన్నాళ్ళకి అది అలవాటు అయిపోతుంది అనమాట. కొంతమంది బ్రహ్మకుమారిస్ అనుభవం చెప్తారు, మేము ట్రైన్లో వెళ్తుంటాము కానీ అందరికీ డిస్టర్బ్ చేయకూడదని అలా కళ్ళు తెరిచి పడుకునున్నా, కళ్ళు తెరిచినా మేము ధ్యానం చేసుకుంటాము. ఎందుకంటే అది బాడీకి అలవాటు అయిపోతుంది. మార్నింగ్ 3:30కి లెగవడం ఫ్రెష్గా అనిపిస్తుంది, ఏదో ఐఎమ్ రెడీ టు గో టు ఆఫీస్ అన్నంత ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అది అలవాటు అయిపోవాలి. అఫ్కోర్స్ దానికి ముందు రోజు నైట్ నుంచి మనం మైండ్ని మంచిగా ప్రిపేర్ చేయాలి. ఎలా పడితే అలాగ లెగిస్తే అలా మెడిటేషన్ మనం చేయలేం. ముందు రోజు నైట్ కూడా మనం భగవంతునికి లెటర్ రాసి మైండ్ని చాలా క్లీన్ చేసి మంచిగా నిద్రపోవాలి. అసలు యోగులకి చాలా బాగా నిద్ర పడుతుంది. చాలామంది యోగా చేసే వాళ్ళు నిద్రపోరు అనుకుంటారు, కాదు, యోగులకి చాలా కళలు కూడా రావు, అంత డీప్ సాత్విక స్లీప్ ఉంటుంది. దానివల్ల మార్నింగ్ 3:30కి లెగిసిన వెంటనే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అసలు నిద్ర రావడం, ఆవలింతలు రావడం, కళ్ళు నులుపుకోవడం ఇలాంటివి ఉండవన్నమాట. కాబట్టి ఏదైతే యోగా మార్గంలో, మెడిటేషన్ ఈ మార్గంలో మనకి నడిచినప్పుడు తప్పకుండా ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం వస్తాయి. కానీ దీంతో పాటు వీటికి ఒక ఫ్రెండ్ కూడా ఉంది. ఆ ఫ్రెండే మితిమీరిన ఆత్మవిశ్వాసం, మితిమీరిన ఆత్మస్థైర్యం. దాన్ని మనం మా వాడుక భాషలో మనం అంటాము అహంకారం, అభిమానం. ఈ కాలంలో మనం చూడండి, పిల్లల్లో చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి, వాళ్ళు మంచి పబ్లిక్ స్పీకర్ అవ్వాలి, 10 మంది ముందు ఏదన్నా చేయగలరని వాళ్ళలో కాన్ఫిడెన్స్ని పెంచడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. అలాగే కొంతమంది యూత్ను కూడా మనం ఎంతో ధైర్యంగా, ఎంతో కాన్ఫిడెంట్గా వాళ్ళు అపీర్ అవుతూ ఉంటారు ఇంటర్వ్యూస్కి. లైక్ జేఈ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు, ఇలా చాలా వాటికి వాళ్ళు చాలా ధైర్యంగా వాళ్ళు లేదంటే ఎంఎన్సీలో ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్తూ ఉంటారు. సో చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళు, వాళ్ళలో చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది, కానీ అయినా సక్సెస్ఫుల్ కాలేకపోతారు. కాబట్టి ఆధ్యాత్మికంగా విజయం సాధించడానికి ఏం కావాలి అనే కొన్ని విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్పిరిచువాలిటీ ప్రకారం సక్సెస్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్. విజయము అనేటువంటిది ఒక మనోస్థితి. ఆ మనోస్థితి బయట విషయాలపై ఆధారపడి చాలా తక్కువ ఉంటుంది. బయట విషయాలతో వచ్చేటువంటి దాన్ని మనం గెలుపు అని అంటాం. గెలుపు వేరు, విజయం వేరు. గెలుపు అంటే ఒక ఆటలో మనం గెలుస్తాము, ఒక గేమ్లో గెలుస్తాం.
కానీ విజయం అనేటువంటిది ఒక స్థాయిగా ఉండేటువంటి ఒక రకమైనటువంటి సంతుష్టత యొక్క గుణం అది. దాన్ని మనం మాటల్లో మనం వర్ణించలేం. ఉదాహరణకి ఒక తండ్రి కొడుకు ఆట ఆడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి కొడుకు ఆట ఆడుకుంటున్నారు. కొడుకును గెలిపించాలని చెప్పి తండ్రి కావాలని ఓడిపోతాడు. కొడుకు గెలిచాడు, కానీ యాక్చువల్ విజయం ఎవరు సాధించారు? తండ్రి సాధించాడు కదా. కాబట్టి విజయము అనేటువంటిది ఒక మనోస్థితి, గెలుపు అనేటువంటిది బయట విషయాలకి ఆధారపడి ఉంటుంది. దీన్నే ఇంగ్లీష్లో మనం విక్టరీ అండ్ సక్సెస్. విక్టరీ అంటే గెలుపు సాధించడం, వింబుల్డన్లో గెలుపు సాధించడం, లేదంటే T20 క్రికెట్ మ్యాచ్లో యూ బికమ్ విక్టోరియస్. బట్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఈజ్ అ లాంగ్ టర్మ్ థింగ్. విజయం అనేటువంటిది దీర్ఘకాలికంగా వచ్చేటువంటిది, గెలుపు అనేటువంటిది కొన్ని సంఘటనలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో గెలుపు కన్నా విజయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ గెలిచిన వాళ్ళు రేపు ఓడిపోవచ్చు, కానీ ఎవరిలో అయితే విజయం యొక్క భావన ఉంటుందో వాళ్ళకి ఎప్పుడూ ఓటమి అనేటువంటిది ఉండదు. మరి అలాంటి విజయాన్ని ఎవరు సాధించగలరు? ఎందుకంటే ఈ కాలంలో మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ యూత్లో అందరూ 90+ మార్కులు రావడం ఏమీ కష్టం కాదు, రైట్? ఒకప్పుడు 78, 79 వచ్చాయంటేనే అమ్మో అనుకునేవారు. ఇప్పుడు 90+ అన్నా కూడా ఏదో అంటున్నారు. ఇప్పుడు 98లు, 99లు, 100లు కూడా కొడుతున్నారు. సో మార్కుల విషయంలో, నాలెడ్జ్ విషయంలో అంత ఉన్నా కూడా ఒకప్పుడు కన్నా ఇప్పుడు స్టూడెంట్ సూసైడ్ రేట్లు ఎక్కువయ్యాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకక్కడ ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటారు. ఏపీ తెలంగాణలోనే అవ్వక్కర్లేదు, మొత్తం ఇండియాలో ఎక్కడో ఒకక్కడ ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. చూస్తే నంబర్ 1 స్టూడెంట్, బ్రిలియంట్ స్టూడెంట్, బ్రైట్ స్టూడెంట్, మాకు చాలా టాపర్, మరి ఎందుకు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు? కాబట్టి ఎక్కడో మన యొక్క జీవిత విధానంలో ఈ విజయాన్ని, గెలుపుని మనం కలిపేశాం. కాబట్టి ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత బ్రైట్ ఉన్నా, విజయానికి దోహదపడేటువంటి ఇంకొక చిన్న ఆధ్యాత్మిక విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాము. అదే ఆశీర్వాదాల యొక్క బలం. ఒక విద్యార్థి విద్యను అభ్యసించే ముందు గురువు గారికి ఎంతో వినయంగా నమస్కరించేటువంటి వారు, గురువు గారికి సేవ చేసేటువంటి వారు. రాజకుమారులు లాంటి వాళ్ళు కూడా గురుకులాశ్రమాలకి వెళ్ళినట్లు అయితే ఆశ్రమాన్ని తొడవడం, ఆశ్రమానికి కావలసిన వసతులు సమకూర్చడం, కందమూలాలు తేవడం, ఇలాగ గురువును సేవించుకునేటువంటి వారు. కాబట్టి ఆ గురువు యొక్క ఆశీర్వాదాల బలం ఎంతో లభించేటువంటిది. కాబట్టి మనం ఏ విజయాన్నైనా అపజయమైనా మన హార్డ్ వర్క్ ఎంత ఉన్నా కూడా ఆధ్యాత్మికంగా చెప్పేటువంటి ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాల యొక్క శక్తి ఎక్కడైతే లోపిస్తుందో ఆ వ్యక్తికి అన్నీ అందినట్లే అంది వెనక్కి వచ్చేస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తిని గెలుపు వరించినా, ఆ గెలుపు సాధించిన తర్వాత వారి జీవితంలో ఆశించినంత ఉన్నత శిఖరాలకు వాళ్ళు వెళ్ళలేకపోతారు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేటువంటిది చాలా లోతైనటువంటి ఫిలాసఫీ. దీన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు నిజమైన విజయాన్ని వాళ్ళు సాధించగలుగుతారు. ఎదుట వాళ్ళ విజయాన్ని చూసి ఈర్ష్య, అసూయ పడేటువంటి వ్యక్తి ఎప్పటికీ గెలుపును సాధించలేడు, విజయాన్ని సాధించలేడు. ఎందుకు? నీ అటెన్షన్ అంతా పక్కోళ్ళ మీద ఉంది, నీ మీద నీకు లేనే లేదు. అలాంటప్పుడు నువ్వెలా విజయాన్ని సాధిస్తావు? ఎప్పుడైతే మనం ఎదుట వ్యక్తి యొక్క గెలుపుని, వాళ్ళ యొక్క విజయాన్ని చూసి మనం అసూయ పడతామో అది ఒక సూక్ష్మ పాపం కింద తయారవుతుంది. ఈ సూక్ష్మ పాపం అనేటువంటిది మనకి ఏదైతే విజయం చేకూరబోతుందో దానికి అడ్డుకట్ట వేస్తుంది. అందుకే చూడండి, చాలా మందికి అనుకున్న పనులు సమకూరకపోతే దానాలు చేయమని అంటారు. గోదానం, వస్త్రదానం, అన్నదానం. ఎందుకు చేయమంటారు?
అంటే సంథింగ్ ఈజ్ బ్లాకింగ్ యువర్ సక్సెస్. మన విజయాన్ని, మనకి రావాల్సినటువంటి అభివృద్ధిని, పురోగతిని ఏదో అడ్డుతుంది. ఎప్పుడైతే మనం దానం ఇస్తామో, మనం ఎంతో ఆశీర్వాదాలు మనం జత చేర్చుకుంటాం. ఆ పవర్ ఏదైతే ఉందో అది ఈ అడ్డుని తొలగిస్తుంది. అందుకనే ఒకప్పుడు ఎంత ధనికులైతే వాళ్ళు అన్ని దానాలు చేసేటువంటి వారు. ఇప్పటికీ మనం కొన్ని ప్రదేశాల్లో చూస్తుంటాం, కొంతమంది ధర్మాత్ముల పేరు మీద హాస్పిటల్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, లేదంటే పార్కుల్లో బెంచీలు ఉంటాయి. అది నిజమైనటువంటి విజయము అంటే. ఆ హాస్పిటల్లో పలానా ధర్మాసుపత్రిలో ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పుకుంటారు కదా. ఆ ఆశీర్వాదాల బలం ఎవరికి వెళ్తుంది? ఆ వ్యక్తికే కాదు, వాళ్ళ వంశస్థులకు కూడా. అది ఎవరైతే ఆ సత్కార్యంలో దాన్ని ముందుకుంచడంలో ఎవరైతే తోడ్పడుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఆ ఆశీర్వాదాల బలం లభిస్తుంది. ఈ ఆశీర్వాదాల బలం మనలో ఏదైనా లోటు ఉన్నా, మనలో ఏదైనా తక్కువైనా ఇది దాన్ని పూరింపచేస్తుంది. అందుకనే ఏదైనా కూడా సమిష్టిగా మనం ఏదైతే మన విజయాన్ని సాధిస్తామో అది దీర్ఘకాలికంగా ఉంటుంది. అంతా నేనే గ్రేట్ అనుకున్న వ్యక్తి ఎక్కడానికి రాకెట్ పైకి ఎక్కినట్టు ఎక్కుతాడు, కానీ కింద పడ్డాడో అడుగున సహాయం చేయడానికి ఒక్కళ్ళు కూడా చెయ్య చాచి ఉంచరు, డైరెక్ట్ నేల మీద పడతారు. సో ఒకటి, ఎదుటి వాళ్ళ యొక్క విజయాన్ని చూసి అసూయ చెందడం, ఇది మన విజయాన్ని ఆప్ చేస్తుంది. రెండవ ఆధ్యాత్మిక సిద్ధాంతం, మన విజయానికి ఎవరైతే తోడ్పడ్డారో ఇవాళ నాకు వాళ్ళ అవసరం లేదు. ఎందుకు? నేను ఇంత టాలెంటెడ్, నేను ఇంత గ్రేట్, నాలో ఇంత ఇది ఉంది, నా శక్తితో నేను పైకి వచ్చేస్తాను, నాకెవరూ అవసరం లేదు అని ఎప్పుడైతే మన విజయం సాధించడంలో ఎవరైతే మనకి తోడ్పడ్డారో వాళ్ళ అవసరం లేదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనం ఎగిరినంత వరకు చాలా బాగా ఎగురుతాం, కానీ కింద పడ్డామో అంతకన్నా లోతుకు మనం వెళ్ళిపోతాం. అందుకే ఒక నిజమైనటువంటి నాయకుడు అంటే తనొక్కడే ముందుకు వెళ్ళడు, తనతో పాటు ఒక 10 మందిని ముందుకు తీసుకుని వెళ్తారు. అందరూ గెలిచినప్పుడే నేను కూడా గెలిచాను అని వాళ్ళు భావిస్తారు. కాబట్టి ఇలాంటి ఆధ్యాత్మిక విలువల్ని పిల్లలకు తెలియచేయడం చాలా చాలా ముఖ్యం. పిల్లలకే కాదు, యువతకు కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఎంతసేపు మనం ఐక్యూ మీద, అంటే ఇంటెలిజెన్స్ మీదే మనము ఇంటెలిజెంట్ మార్కులు దీని మీదే మనం చాలా ఫోకస్ పెడుతున్నాము. కానీ ఒక్క ఐక్యూ ఒకటి లైఫ్లో సరిపోదు, ఒక ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ సరిపోదు, ఎమోషనల్ కోఎఫిషియంట్ ఉండాలి, స్పిరిచువల్ కోఎఫిషియంట్ కూడా ఉండాలి. అంటే భావాత్మకంగా మన భావనలను, మన భావోద్వేగాలను మనం పంచుకోగలగాలి. చూడండి, ఒకప్పుడు ఒక విద్యార్థి జీవితం అంటే ఏముండేది? చదువు ఉండేవి, ఆటపాటలు ఉండేవి, పోటీలు ఉండేవి, ప్రోగ్రామ్స్ ఉండేవి, కల్చరల్ ఈవెంట్స్ ఉండేవి, ఎక్స్కర్షన్స్ ఉండేవి. ఇవన్నీ కలిపితేనే ఒక సమిష్టిగా ఒక విద్యార్థి జీవితం అనేటువంటిది ఉండేది. కానీ ఇప్పుడు మనం అవన్నీ పక్కన పెట్టేసాం. మార్కులు వచ్చాయా లేదా చాలు. దీనివల్ల ఇవాళ ఓకే, కానీ ఎల్లప్పుడూ తల్లిదండ్రి చేయి పట్టుకుని ఉండరు కదా. అప్పుడు లైఫ్లో వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక రకరకాల డెసిషన్స్ తీసుకుంటారు. ఈ లోటు ఆ వ్యక్తి తాలూకా ఏదో ప్రొఫెషనల్ దీంట్లో కాదు, రిలేషన్షిప్ హ్యాండ్లింగ్. ఇప్పుడు ఇలాంటి వ్యక్తికి వివాహం అయ్యింది, అడ్జస్ట్ అవుతారా పక్క వాళ్ళతో? ఎందుకు? చిన్నప్పటి నుంచి నేనే గొప్ప, నేనే గ్రేట్ అన్న భావంతో పెరిగిన వ్యక్తి ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తి జీవితంలోకి వచ్చాక వాళ్ళ కోసం తగ్గుతారా? వాళ్ళ కోసం అడ్జస్ట్ అవుతారా? రిలేషన్షిప్ క్లాషెస్. దాదా విశ్వరతన్ దాదా అని చెప్పి బ్రహ్మకుమారీస్లో ఉండేటువంటి వారు అప్పట్లో బ్రహ్మకుమారీస్లో ఇంతమంది సభ్యులు ఉండేటువంటి వారు కాదు. కాబట్టి వారు ఎన్నో బాధ్యతలను వారు నిర్వర్తించేవారు. అకౌంట్స్ ఏంటి, రిజర్వేషన్లు ఏంటి, ప్రయాణాలు ఏంటి, అకామిడేషన్ ఏంటి, ఎన్నో బాధ్యతలు వారు నిర్వర్తిస్తూ కూడా ఎంతో గుప్తంగా ఉండేటువంటి వారు. అందరూ అడిగేటువంటి వారు, దాదా మీరు ఇంత సేవ చేస్తారు, మీరు ఇంత ఇది చేస్తూ ఉన్నారు కదా, ఎందుకు మీరు స్టేజీల పైకి రారు, ఎందుకు మీరు సన్మానాలు చేయించుకోరు అంటే దాదా అనేవారు అనమాట, ఆధ్యాత్మికంగా ఎంతెంత మీదకు వెళ్తూ ఉంటే అంతంత మనం గుప్తంగా అయిపోవాలి అని. అంతంత మనం కనపడకూడదు, మన పనే కనిపించాలి.
వ్యక్తి ఎప్పుడైతే కనిపించడం మొదలు పెడతాడో అప్పుడు ఆధ్యాత్మికత పోతుంది. సో దాదా ఎప్పుడు అనేవారు, మీ పని ఏది చెయ్యాలో మీరు అది చెయ్యండి, తర్వాత గుప్తమైపోండి, భగవంతుడికి చేరువగా అయిపోండి, భగవంతుడికి దగ్గరగా నివసించండి. కాబట్టి దాదాపై ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నా కూడా దాదా ఎప్పుడు గుప్తంగా ఉండడానికే దాదా ఇష్టపడేటువంటి వారు అనమాట. సో కాబట్టి ఎంతెంత మనం ఆధ్యాత్మికంగా వెళ్తే, మనం ఎంతెంత గుప్తంగా ఉంటే ప్రశంసలు సన్మానాలు జరిగేది ఉంటాయి, ఎలాగా జరుగుతాయి, దాన్ని మనం నో అని చెప్పాలి. మీకు అందరికీ కూడా శివాని అక్కయ్య గారు తెలిసే ఉండుంటారు. శివాని అక్కయ్య గారికి ఒక ప్రిన్సిపల్ ఉంటుందన్నమాట. తను కరెక్ట్గా క్లాస్ టైంకే వచ్చి కుర్చీలో కూర్చుంటారు, క్లాస్ అయిపోయిన వెంటనే లెగిసి వెళ్ళిపోతారు అక్కయ్య. మీరు గమనించండి. అన్లెస్ ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, లేదంటే ఎవరన్నా వివిఐపీస్ ఉన్నారు అంటే వాళ్ళకి గౌరవార్థం కూర్చుంటారు అక్కయ్య. కానీ ఎప్పుడు కూడా తర్వాత కూర్చుని సన్మానం చేయించుకోవడం, కిరీటం పెట్టించుకోవడం, శాలువా కప్పించుకోవడం, గిఫ్ట్లు తీసుకోవడం లాంటివి తీసుకోరు. ఇంకొక అద్భుతమైన విషయం దీదీ గారి గురించి ఏంటంటే, తనకి ఎవరు ఏది ఇచ్చినా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో సేవకి వినియోగించండి అని ఇస్తారు తప్ప దీదీ ఎప్పుడూ కూడా తన మీద తను ఖర్చు పెట్టుకోదు. అందుకే ఇవాళ ఆమె ఎంత గొప్పవారయ్యారు, అంతమందితో ఆమె కొనియాడబడుతూ ఉన్నారు. సో దీదీని ఎప్పుడూ కూడా అదే చెప్తూ ఉంటారు, ఏంటి అంటే మనం ఉన్నది భగవంతుణ్ణి ప్రత్యక్షం చేయడానికి, మనం ప్రత్యక్షం అవ్వడానికి కాదు. అలాగే జానకి దాది గారికి కూడా 104 సంవత్సరాలు దాది జీవించారు. అందరూ కూడా అడిగేవారు, మీరు ఏం దవా వాడతారు అనేవారు. దాది అనేవారు, నాకు 10% దవా, 90% దువా అనేవారు. అంటే 10% మందులు, మిగిలిన 90% బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలు. మొత్తం బీకేస్, ప్రపంచంలోని బీకేస్ అందరి యొక్క మా దాది ఇంకా బతకాలి, మా దాది ఇంకా బతకాలి అన్న వాళ్ళ ఆశీర్వాదాలకే నేను బతుకుతున్నాను అని. దాది గురించి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, దాది ఎన్ని ప్రయాణాలు చేసి వచ్చినా సాయంత్రం ఎవరన్నా క్లాస్ గురించి వెయిట్ చేస్తున్నారంటే మాత్రం రెస్ట్ కూడా తీసుకోకుండా క్లాస్కి వెళ్ళేవారు దాది. పక్కనున్న అక్కయ్యలు అందరూ అనేవారు, దాది పర్వాలేదు, వాళ్ళు వెయిట్ చేస్తారు, మీరు రెస్ట్ తీసుకోండి అంటే, లేదు లేదు లేదు, వాళ్ళకి పరమాత్మని మహావాక్యాలు తెలియచేయాలి. పాపం వాళ్ళు ఎంత వెయిట్ చేస్తూ ఉంటారు. దాదీని చూడగానే కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేసేవి, వాళ్ళ చిన్న పిల్లల్లా ఎంత సంతోషించేవారు. దాది అనేవారు, ఆ ఆశీర్వాదాలే నాకు బలం. రెస్ట్ తీసుకుంటే నాకు బలం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళందరి మధ్య ఉంటే ఆ ఆశీర్వాదాలే నాకు బలం. అందుకే దాది 102, 103 ఇయర్స్ అప్పుడు కూడా ఫుల్ సర్వీస్ సేవా మోడ్లోనే దాది ఉండేటువంటి వారు. కాబట్టి ఆధ్యాత్మికంగా విజయానికి ఇలాంటి చాలా సూక్ష్మమైన రహస్యాలు ఉన్నాయి. ఇంకొక సూక్ష్మమైన రహస్యం ఏంటంటే, మన విజయం వల్ల మనకి ఏదైతే ప్రాప్తి వచ్చిందో అది మనం నలుగురితో పంచుకోవాలి. ఎంతెంత మనం పంచుకుంటామో అది అంతంతగా పెరుగుతుంది. ఏదైతే మనం స్వార్థం కొద్ది దాచుకుంటామో అది కూడా పెరుగుతుంది, పెరగదని కాదు, కానీ పంచుకుంటే పెరిగినంతగా అది పెరగదు. ఎందుకంటే విజయం అనేటువంటిది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం. ఆ వరాన్ని, ఆ ప్రసాదాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ సక్సెస్ని మనం 10 మందితో పంచుకోకుండా నాకంటూ ఉంటే అది చాలా స్వార్థపూరితమైనటువంటి. ఎందుకు అంటే భగవంతుడు మనకి ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో దాన్ని అందరికీ పంచుకున్నప్పుడే మనలో కూడా జ్ఞానం నిండుతుంది, మనం కూడా జ్ఞాన స్వరూపులుగా అవుతాం. వాస్తవంగా మనం చాలాసార్లు అనుకుంటాం సేవ నేను పక్క వాళ్ళ కోసం చేస్తున్నాం అనుకుంటాం, కానీ యాక్చువల్గా సేవ మన కోసం మనం చేసుకుంటాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇతరులకు మనం పరమాత్ముని యొక్క మహావాక్యాలను మనం తెలియచేస్తామో అది మనం కూడా వింటాం కదా, మనకేదో ఒకటి స్ట్రైక్ అవుతుంది అన్నమాట. అందుకే బుద్ధిని కంప్లీట్గా భగవంతుడికి సమర్పించి మనం జ్ఞానం చెప్పడానికి కూర్చోవాలి. అప్పుడు ఆయన ఏం చెప్పించుకోవాలనుకుంటున్నాడో అది మన ముఖం ద్వారా పరమాత్ముడు చెప్పించుకుంటాడు. అంతే తప్ప నేను చెప్తున్నాను ఇదంతా నా తెలివి అనేటువంటి అహంకారం వచ్చిందో ఆ బ్లెస్సింగ్ అనేది అక్కడ కట్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఇది భగవంతుడు చేయిస్తున్నాడు, నేను భగవంతుడి చేతిలో నిమిత్తమైన ఒక యంత్రాన్ని అని అనుకుంటామో భగవంతుడు మనల్ని ఎక్కువ టైంకి వాడుకుంటారు. అదే ఇదంతా నాది, నా గొప్ప, నా తెలివి అనుకున్నాము, మన తెలివి ఎంత ఉంటుంది, లిమిట్టే ఉంటుంది. భగవంతుడు అంత తెలివి అయితే మనకు ఉండదు కదా. అందుకే ఒకప్పుడు ఏదొచ్చినా ఏమనేవారు, ఈశ్వరార్పణం 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 అనేటువంటి వారు.
కాబట్టి ఇలాంటి ఆధ్యాత్మిక వాల్యూస్ని అన్నిటినీ మనం మర్చిపోయి కేవలం గెలుపు గెలుపు, డబ్బు డబ్బు, మార్కులు మార్కులు, ర్యాంకులు ర్యాంకులని వీటి వెనకాతల పడుతున్న కారణంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎందుకు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అర్థం కావటం లేదు. ఐఐటీలో సీట్ సాధించిన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఐక్యూ ఒక్కటే జీవితాన్ని కాపాడదు, ఐక్యూ ఒక్కటే లైఫ్లో సరిపోదు. మనకి ఇవాళ 100 మార్కులు వస్తే రేపు ఇంకో 10 మందికి 100 మార్కులు వస్తాయి. మనకు ఒక్కళ్ళకే ప్రపంచంలో 100 మార్కులు వస్తాయా? కాదు. కాబట్టి స్కూల్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, పిల్లల్లో డెఫినెట్గా ఆధ్యాత్మిక విలువలని, ఆధ్యాత్మిక వాల్యూస్ని 200% పెంచాలి. పెంచినప్పుడు వాళ్ళకి లభించిన గెలుపునైనా, ఓటమినైనా, విజయాన్నైనా, అపజయాన్నైనా వాళ్ళు దాన్ని స్వీకరించగలుగుతారు తప్ప ఎలాంటి చెడు నిర్ణయాలను కూడా వాళ్ళు లైఫ్లో తీసుకోరన్నమాట. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానస కార్యక్రమంలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.